మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేడు కాకినాడ జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైన నేపథ్యంలో మరి కాసేపట్లోనే జిల్లా కలెక్టరేట్ కు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. 10 గంటలకు కలెక్టరేట్ కి చేరుకుని 10 గంటల నుంచి 12 గంటల వరకు మత్స్యకార సంఘాలు అలాగే నష్టపరిహార అంచనా కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ మెంబర్స్ తో కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా సముద్రంలో జలాలు కలుషితమయ్యి మత్స్యకార కుటుంబాలు నష్టాల పాలవుతున్న నేపథ్యంలో ఈ నిరసనల నేపథ్యంలో ఈ సమావేశం అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు మత్స్యకార సంఘాలతో భేటీ నిర్వహించిన అనంతరం 12 గంటల నుంచి 2:30 వరకు కూడా జిఆర్టీ హోటల్లో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అక్కడి నుంచి కాకినాడలోని పెరేడ్ గ్రౌండ్స్ లో ఉన్న హెలిప్యాడ్ కి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఉప్పాడుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఉప్పాడులో 3 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో పవన్ ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా మత్స్యకార సంఘాలు మత్స్యకార నేతలతో అయితే సమావేశం అనంతరమే ఈ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కాకినాడ కలెక్టరేట్ లో కూడా ఎవరిని అనుమతించడం లేదు. పూర్తిగా బారికేడ్లను అయితే పెట్టిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. బయట నుంచి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నారు పోలీసులు. గత 4 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ కాకినాడ జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కలెక్టర్ షగ్లి షణ్మోహన్ తో పాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభ ఉప్పాడులో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సభా ప్రాంగణం వద్ద అత్యంత భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇక కలెక్టరేట్ లో అయితే మనం చూసుకోవచ్చు, మెయిన్ ఎంట్రన్స్ నుంచి కలెక్టరేట్ కి చేరుకునేంత వరకు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అలాగే మీడియాకు కూడా ఈ సమావేశం జరిగినంత సేపు కూడా లోపలికి ప్రవేశం లేదంటూ కూడా తెలిపారు. ఇక్కడ నుంచి ఏదైతే 12 గంటలకి జిఆర్టీ హోటల్ కి వెళ్లి అక్కడి నుంచి 2:30 వరకు కూడా జిఆర్టీ హోటల్లో జనసేన ముఖ్య నేతలతో సమావేశం అయిన తరువాత మీడియాను ఎలవ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఉప్పాడ సభా ప్రాంగణానికి అయితే చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఏదైతే సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద నాశనం అవుతుందో, మత్స్యకారులు నష్టాల బాట పడుతున్నారో, ఈ నిరసనలు మిన్నట్టుతున్న నేపథ్యంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే ఈ సమావేశం అయితే గనక ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్ కి చేరుకోనున్నారు. 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా కలెక్టరేట్ లో ముఖ్య నేతలతో అలాగే మత్స్యకార సంఘాలతో కూడా భేటీ అవనున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.